భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 43 అడుగుల వద్దకు చేరింది. త్వరలోనే 48 అడుగులకు చేరుకుని రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలున్నాయని సిడబ్ల్యూసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో నిన్న భారీ వర్షం కురవడంతో తాలిపేరు ప్రాజెక్టు పొంగి పొర్లుతుంది. దాంతో గత 24 గంటల్లో ప్రాజెక్టు నుంచి 1,50,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 24 గేట్లు పూర్తిగా ఎత్తి 78,509 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 61,332 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 71 మీటర్లకు చేరుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 43 అడుగుల వద్ద చేరింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరగడంతో ఇటు అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 43 అడుగుల వద్దకు చేరింది. త్వరలోనే 48 అడుగులకు చేరుకుని రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలున్నాయని సిడబ్ల్యూసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో నిన్న భారీ వర్షం కురవడంతో తాలిపేరు ప్రాజెక్టు పొంగి పొర్లుతుంది. దాంతో గత 24 గంటల్లో ప్రాజెక్టు నుంచి 1,50,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 24 గేట్లు పూర్తిగా ఎత్తి 78,509 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 61,332 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 71 మీటర్లకు చేరుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 43 అడుగులకు గాను అడుగుల వద్ద చేరుకుంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, భద్రాచలం ప్రమాద హెచ్చరికకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. గత రాత్రి నుంచి ఇప్పటి వరకు దాదాపు 15-16 అడుగుల మేర పెరిగింది. మొన్న సాయంత్రం 38 అడుగుల దాకా వచ్చి క్రమంగా శాంతించింది. ఇక వరద తగ్గుతుంది అనుకున్నటువంటి సందర్భంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి విపరీతమైన వర్షాల కారణంగా వరద గోదావరి ఉధృతి మళ్లీ పెరిగింది. ఛత్తీస్గఢ్ లో బీజాపూర్, సుక్మా జిల్లాలో నిన్న భారీ వర్షాలు నమోదు కావడంతో అక్కడ ఆ వాటర్ అంతా కూడా తాలిపేరుకు వస్తుంది. తాలిపేరు కూడా ప్రమాదకర స్థాయిలో గత రాత్రి ఫ్లడ్ వచ్చింది. 1,50,000 క్యూసెక్ల ఫ్లడ్
తాలిపేరు ప్రాజెక్టు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు దాటి గోదావరి వరద ఉధృతి ప్రవహిస్తుంది. ప్రస్తుతం 44.20 అడుగులకు చేరుకుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. దాదాపు 9,35,000 క్యూసెక్ల వరద నీరు దిగువకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. చర్ల మండలంలో ఉన్నటువంటి తాలిపేరు గడిచిన 24 గంటల్లో 1,50,000 క్యూసెక్ల వరద నీరుని దిగువకు విడుదల చేశారు. మరొక 12-13 గంటల పాటు కూడా గోదావరి ఉధృతి పెరిగేటువంటి అవకాశం కనపడుతుంది. రెండో ప్రమాద హెచ్చరికను కూడా దాటుకొని పోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 48 అడుగులకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి చరిత్రలో లాస్ట్ 50 రోజులుగా అత్యధికమైనటువంటి వరద వచ్చింది. ఎప్పుడు కూడా మినిమం లెవెల్ 30 అడుగులకు తగ్గకుండా 25 అడుగుల నుంచి 30 అడుగుల మధ్యలో వరద ఉధృతి కొనసాగుతుంది. గోదావరి చరిత్రలో ఇంత వరద బహుశా ఎప్పుడో 60, 70, 80 ఏళ్ల కింద వచ్చి ఉంటుంది. కానీ ఇప్పుడైతే మటుకు లాస్ట్ 40-50 రోజులుగా కంటిన్యూగా గోదావరిది వరద వస్తుంది. చర్ల మండలంలో ఉన్నటువంటి తాలిపేరు ప్రాజెక్టును కూడా వరద ఉధృతికి తట్టుకునే విధంగా 24 గేట్లు ఎత్తి 78,500 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో పాటు ఇన్ఫ్లో కూడా 61,000 క్యూసెక్లు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం కూడా 74 అడుగులు అయితే 72 అడుగుల వరకు కూడా నీరు చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎంత వరద వస్తే అంత వరదను కిందికి డిశ్చార్జ్ చేయడంతో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే చాలా చోట్ల గోదావరికి సంబంధించినటువంటి ఫ్లడ్ మొదటి ప్రమాద హెచ్చరికను ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రాంతాలలో హెచ్చరిక జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని ఆ ప్రాంత ప్రజలను అలర్ట్ చేసినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గోదావరికి సంబంధించినటువంటి ఫ్లడ్ నిత్యకృత్యం. ఎప్పుడు ఆ ఫ్లడ్ కి సంబంధించినటువంటి అవగాహన ఉంటుంది ఆయా గ్రామాలలో. ఒకసారి ఫ్లడ్ అలర్ట్ ఇస్తే చాలు ప్రజలు కొద్దిగా అవగాహనతో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంత అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. హెచ్చరిక కూడా జారీ చేశారు. ప్రస్తుతం అయితే ఆ ప్రాంతంలో ఎలాంటి ప్రమాదకర సిచ్యువేషన్ లేకపోయినప్పటికీ కూడా గోదావరి వరద 48 నుంచి 50 దాకా వెళ్లేటువంటి ఆస్కారం ఉంటుందని సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రోజుకి 48 అడుగులకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే 45 అడుగులు 44.2 అడుగులు అంటే మరొక 2-3 గంటల్లోనే 48 అడుగులకు చేరుకునేటువంటి అవకాశం కనపడతా ఉంది. కాబట్టి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే మటుకు చాలా ప్రాంతాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాల్సి ఉంటుంది. గడిచిన 50 రోజులుగా దాదాపు 5 నుంచి 6 సార్లు ఇట్లా పునరావాస కేంద్రాలకు తరలిపోవాల్సిన పరిస్థితి గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు వచ్చింది. మళ్ళీ ఇవాళ 48 దాటిన కనుక మళ్ళీ వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి శిబిరాలకు తరలించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. మొత్తంగా గోదావరి దగ్గర ఉగ్ర గోదావరి కనిపిస్తా ఉంది. వరుసగా పెరుగుతూ వస్తుంది. నిన్న కూడా పెరిగింది, మళ్ళీ ఇవాళ కూడా పెరుగుతుంది. కుమార్, రైట్. థ్యాంక్ యూ సాంబా.